క్రీస్తు యేసునందున్నవాడు, క్రీస్తు యేసునందు నిలిచి ఉన్నవాడు, క్రీస్తునందు క్రీస్తునందు ఆయన యందు ఆయన యందు ఆయన యందు అంటే మీకు అర్థమయ్యేటట్లు ఒక్క ముక్కలో చెప్పాలంటే వాక్యములో నిలిచి ఉన్నవాడు పాపం చేయడు. ఆయన యందు అంటే దాని అర్థం ఏంటి? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి ఆయన యందు నిలిచి ఉన్నవాడు అంటే దాని అర్థం వాక్యములో నిలిచి ఉన్నవాడు పాపం చేయడు. ఇవాళ తెలిసి చేశానో తెలియక చేశానో, ఒత్తిడిని బట్టి చేశానో, అన్ని సమకూర్చబడ్డాయి కనుక చేసేసాను బై మిస్టేక్, ఇవన్నీ వద్దు. వాక్యములో నిలిచి ఉన్నవాడు పాపం చేయడు. ఒకడు పాపం చేశాడు అంటే వాడికి వాక్యానికి ఆమడ దూరం ఉన్నట్లు అర్థం.